వచ్చారు మీరు మార్కెట్ నుంచి? చెప్పాలి, గట్టి చెప్పండి. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రేసీ వ్లాగ్స్ మస్కట్. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు ఏంటని తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈరోజు అయితే కింగ్ ఫిష్ కట్టింగ్ అండ్ అలాగే క్లీనింగ్ ప్రొసీజర్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈరోజు ఏ ఫిష్ తెచ్చారు నెస్టో నుంచి చూపించండి. ఇగోండి టోటల్ కింగ్ ఫిష్ క్లీనింగ్ అంతా ఈ వీడియోలో మీరు చూసేయండి. సో బుర్ర అయితే ఫస్ట్ కట్ చేశారు. సింక్ దగ్గరే ఇంత పెద్ద చేప క్లీనింగ్ చేస్తున్నారు. క్లీనింగ్ ప్రొసీజర్ అది రానివారు నేర్చుకుంటారని మీకు అందరికీ వచ్చి అనేసి నేను అనుకుంటున్నాను. రానివారి కోసం అని ఈ వీడియో పెడుతున్నాను. సో ఇంత ముక్కలు కట్ చేసేస్తారా? ఇంకా చిన్న ముక్కలు కట్ చేయొచ్చేమో, మీడియం సైజు కట్ చేయకూడదా? మీడియం సైజేనా? కింగ్ ఫిష్ హిందీ తెలుగులో ఏమంటారు? కింగ్ ఫిష్ని మాగ అంటారు అనుకుంటా. మాగ చేప. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏమంటే ఎంత పీసెస్ వచ్చాయి. ఈ ఫ్రైకి బాగుంటుందా, పులుసుకు బాగుంటుందా, లేదంటే గ్రేవీ లాగా ముద్దగా కూర ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని మసాలా పట్టించి దట్టంగా చేస్తే బాగుంటుందా, ఎలా చేస్తే బాగుంటుందో మీరు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. కింగ్ ఫిష్. సో ఈ చేప వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ కింగ్ ఫిష్ తినడం వల్ల మెయిన్ ఏంటంటే హార్ట్ అటాక్, తర్వాత డయాబెటీస్ టైప్ 2 రిస్క్ అనేది తగ్గుతుందన్నమాట. అండ్ అలాగే న్యూట్రియంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఈ ఫిష్ నుంచి మనకి లభిస్తాయి. సో తప్పకుండా ఈ చేపని ఎవరైతే తినలేదో తినే ఉంటారు, తినని వారి కోసం చెప్తున్నాను. తప్పకుండా ఈ చేపని మీరు ఫ్రై చేసుకొని తినండి, లేదంటే గ్రిల్ చేసుకొని అయినా సరే తినండి. అయితే క్లీనింగ్ రాదు, ఫిషెస్ని అసలు ఎలా శుభ్రపరచుకోవాలో తెలియదు నాకు. ఎప్పుడు తెచ్చినా సరే ఈయనే చేస్తారన్నమాట. చూడ ఎంత పెద్ద ఫిష్ కూడా ఎలా క్లీన్ చేసి పడేస్తున్నారు. ఇది కింగ్ ఫిష్ స్కిన్ అయితే మనం ఏమంటారు పొలుచు అంటారు కదా, స్కిన్ అది వల్లక్కర్లేదు అనుకుంటా. ఇది స్కిన్ సాఫ్ట్గా ఉంది. నేనైతే ఫ్రై పెడదాం అనుకుంటున్నా. ఫ్రైకి మసాలా ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. ఇవ్వండి దగ్గర నుంచి చూడండి. కింగ్ ఫిష్ తెలుగులో ఏమంటారు అంటే రాజు చేప అనొద్దండి, మాగా అంటారు అనుకుంటున్నాను. నేను గూగుల్లో అడిగాను. ఇంత పెద్ద నైఫ్, ఇంత పెద్ద టూల్స్ ఉంటే కానీ ఇంత పెద్ద చేప కట్ అవ్వదన్నమాట. అవి షార్ప్ చేసే షార్ప్నింగ్ టూల్. సో స్కిన్ దగ్గర సింక్లో ఉందేటని అనుకోవద్దండి. మాకు ఏంటంటే మస్కట్లో ఇంకా బయట కూర్చొని బయట క్లీన్ చేసుకునేడానికి ప్లేస్ అయితే ఉండదు. ఇవేంటంటే ఇండివిజువల్ ఫ్లాట్స్ కాబట్టి ఇంకా మరి సింక్ దగ్గరే కడుక్కోవాలి, క్లీనింగ్ అంతా కూడా చేయాలన్నమాట. అంతే అండి. తోక పడేస్తారు, బుర్ర ఉంచారు. ఇన్ని తొక్కలు వచ్చాయి, ఇన్ని ముక్కలు వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 5, 6, 7, 8, 9, 10, 15 పీసెస్ వచ్చాయి. టోటల్ 15 పీసెస్ వచ్చాయండి. దీని మసాలా ప్రిపరేషన్ ఎంతో చూపిస్తాను. అంతకంటే ముందు క్లీనింగ్ ఎలా చేస్తారనేది కూడా ఒకసారి చూసేయండి. ఇలాంటి సిజర్ ఉంటే మీరు కొనుక్కోండి మస్కట్లో తెలుగువారు. లేకపోతే కనుక మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా కత్తిపేట దగ్గరే చక్కగా కట్ చేసేవారు, చక్కగాను ఈజీగా చేసేవారు. మరి ఇక్కడైతే కత్తిపెట్టలు లేవు. బుర్ర చూసారా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీ శ్వాసన వచ్చేస్తుంది వండేటప్పుడు. చక్కగా క్లీన్ చేసుకోవాలి లోపల పార్ట్ అంతా కూడా. మీరు ఎంతమంది చేప బుర్ర అయితే తింటాను నేను బాగా అన్నవారు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. నాకైతే మాత్రం చేప బుర్ర పీసు తిన్ను, తోక తిన్ను, మిడిల్ పీస్ అయితే ఇష్టం. చూసారా ఈ విధంగా వీడియోలో క్లిప్పింగ్ చూపిస్తున్నట్లుగా క్లీన్ చేసుకోవాలి. నాకు రాదమ్మా ఇంత పెద్ద చేప చేయటం. అమ్మో, నా మీద నమ్మకం పెట్టుకొని చేపల పులుసు వండమని చెప్పారు ఒకసారి. చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, తర్వాత నేర్చుకున్నాను. ఆ గిన్నె సరిపోద్ది కదా క్లీనింగ్కి. ఈ సింక్ దగ్గర ఏంటి ఇలా ఉంది అని అనుకోద్ది.
అమ్మో కింగ్ ఫిష్ ఈరోజు మీరు మా పొట్టలోకి వెళ్తారన్నమాట. ఇప్పుడు కల్లుప్పుతో క్లీన్ చేసుకుందాం. కల్లుప్పు అండి, ఉప్పు సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఎక్కువ. ఫస్ట్ ఈ విధంగా ఉప్పు చేపలు బాగా పట్టించి కడుగుతారు అన్నమాట. చేప ముక్కలకి ఉప్పు పట్టించడం వల్ల సగం నీసు వాసన తగ్గుతుంది అని మా అమ్మ చెప్పింది చిన్నప్పుడు. మా అమ్మ ఇలాగే క్లీనింగ్ చేస్తున్నప్పుడు పక్కన నిల్చుని ఉప్పు అందించేదాన్ని నేను. అంటే ఇంత పెద్ద చేప ఎప్పుడు తను క్లీనింగ్ చేయలేదు, ఎప్పుడు మార్కెట్లో చేపించేసి ముక్కలు కట్ చేయించేసి తెప్పించేవారు. దగ్గర నుంచి చూడండి. నెల్లూరు చేపల పులుసు అంటారు, ఇంకా రకరకాలుగా చేపల పులుసులు పెట్టుకుంటారు. అయితే నా స్టైల్ ఆఫ్ మేకింగ్ చేపల పులుసు ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు చేసినా ఎలా చేస్తాను అనేది మరి ఇంకొక వీడియోలో తప్పకుండా మీకు అయితే ప్రయత్నిస్తాను చూపించడానికి. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని పీసెస్ని ఆల్రెడీ ముందు కడిగేసి ఇప్పుడు మరలా కొంచెం కల్లుప్పు వేసి ఇక వాష్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. పీసెస్గా కట్ చేసినటువంటి ఈ ఫిషెస్ని నేనైతే ఫ్రై చేద్దాము అనుకుంటున్నాను. ఆ వీడియో తప్పకుండా ఇంకొక వీడియోలో అయితే నేను ప్రజెంట్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. దయచేసి మీరు ఎవరైనా సరే నా వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. Until then, keep on watching my videos. Bye-bye.